నేను చెప్పే ఈ విషయాలను మీరు తప్పనిసరిగా పాటించినట్లయితే మీ బిజినెస్ కి లోన్ దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది. నంబర్ 1, స్ట్రాంగ్ బిజినెస్ ప్లాన్ ని మీరు క్రియేట్ చేయాలి. బిజినెస్ గురించి మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. మీరు ఎలా ప్రాఫిటబుల్ అవుతారు దాని గురించి బిజినెస్ రిపోర్ట్ లో మీరు సరిగ్గా కమ్యూనికేట్ చేయాలి. నంబర్ 2, క్రెడిట్ స్కోర్. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే లోన్ దొరికే అవకాశం ఎక్కువ. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ బాగా లేకపోతే, మీరు ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ని రన్ చేస్తున్నట్లయితే, లేకపోతే మీ కంపెనీకి ఇంకెవరో డైరెక్టర్ ఉన్నారంటే, ఎవరిదైతే క్రెడిట్ స్కోర్ బాగా ఉందో వాళ్ళ పేరు మీద మీరు లోన్ కి అప్లై చేయొచ్చు. నంబర్ 3, నాకు క్రెడిట్ స్కోరే లేదే, నేను ఎప్పుడు లోన్ తీసుకోలేదే, ఇప్పుడు ఎలా చేయడం? ఒకవేళ నెక్స్ట్ 6 months కి లోన్ కావాలని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే, వస్తువుల్ని ఈఎంఐలో కొని దాన్ని సరిగ్గా టైం లైన్ కి మీరు ఈఎంఐ తిరిగి చెల్లించినట్లయితే మీ క్రెడిట్ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. మీరు కూడా క్రెడిట్ పొందడానికి ఎలిజిబుల్ అవుతారు. పాయింట్ నెంబర్ 4, ఒక ఇండివిజువల్ గా నేను లోన్ కావాలని అప్లై చేస్తే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదే మీ బిజినెస్ ఒక లీగల్ ఎంటిటీగా ఉంటే, సోల్ ప్రొప్రైటర్, పార్ట్నర్షిప్ ఫర్మ్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, 1 person కంపెనీ, ఇలాంటి ఒక లీగల్ ఎంటిటీ లోన్ పొందడానికి సహాయంగా ఉంటుంది. లాస్ట్ పాయింట్, ఆల్రెడీ తీసుకున్న లోన్ ని మీరు తిరిగి చెల్లించి ఉండాలి, లేకపోతే లోన్ గురించి ఏ విధమైన సెటిల్మెంట్ చేసి ఉండకూడదు. మీ పర్సనల్ అకౌంట్ మరియు బిజినెస్ గురించి కరెంట్ అకౌంట్ ని సెపరేట్ గా మెయింటైన్ చేసి ఉండాలి. మీ ఫినాన్షియల్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. లాస్ట్లీ, కాంప్లయన్స్. మీరు తీసుకునే లైసెన్స్, పర్మిట్లు ఇలాంటివి ఏదైతే ఉంటాయో టైం టు టైం అవి రిన్యూవల్ అయి ఉండాలి. దాని గురించి ఒక ట్రాక్ రికార్డ్ ప్రాపర్ గా మీరు మెయింటైన్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.